హలో వివర్స్, ఈరోజు వచ్చేసి సీలింగ్ ఫ్యాన్ రెగ్యులేటర్స్ అంటే ఎక్కువ తక్కువ ఫ్యాన్ స్పీడ్ పెంచుకోది తగ్గించుకునే దాని గురించి ఇవి రకరకాలైనటువంటి దీనిల మీద ఉంటాయి. కొన్ని ఏమో స్క్రూ టైప్ ఉంటాయి, కొన్ని ఏమో ప్రెసింగ్ టైప్ ఉంటాయి, కొన్ని హాఫ్ కట్, కొన్ని డబుల్ కట్. అంటే రెండు స్విచ్లకు కలిపి ఒకటి వచ్చేటంత పెద్దగా ఇది ఈ విధంగా ఉంటాయి. డబుల్ కట్ అంటారు. ఇవి హాఫ్ కట్ అంటే సింగిల్గా ఉంటాయి, ఇవి సింగిల్వి. ఇట్లా మనకి ఏది మన బోర్డులో ఉందో చూసుకొని దాన్ని ఫోటో కొట్టుకొని పోయి షాప్లో తీసుకురావాల్సి వస్తుంది. దీంట్లో మారు, యాంకర్, గోల్డ్ లైన్ ఇట్లా రకరకాల కంపెనీలు ఉంటాయి. దాంట్లో ఏ కంపెనీతో తీసుకొచ్చి ఇది ప్రాబ్లం ఏంటంటే దీని లోపల ఒకటి హై స్పీడ్లోనే తిరుగుతుంది, ఇంకోటి స్విచ్ వేసినా తిరగదు. రెగ్యులేటర్ ఖరాబ్ అయితే అప్పుడు ఈ రెగ్యులేటర్ మార్చుకుంటే ప్రాబ్లం అవుతుంది. ఇంకోటి ఏమో కొన్ని బ్యాండ్లలో స్పీడ్ తిరుగుతుంది, కొన్ని బ్యాండ్లలో పూర్తిగా స్విచ్ ఆఫ్ పొజిషన్ అంటే పని చేయకుండా అవుతుంది. అటువంటిప్పుడు దీన్ని మార్చుకోవాల్సి వస్తుంది. ఇది అన్ని బ్యాండ్లలో సమాంతరంగా తిరగాలి. ఇప్పుడు దీనిలో వచ్చేసి హై స్పీడ్ ఒకటి తిరుగుతుంది, ఇంకా మిగతా స్పీడ్లలో ఒక్కొక్క దాంట్లో స్లో తిరుగుతుంది, ఒక దాంట్లో పూర్తిగా బంద్ అయిపోతుంది. రెండు బ్యాండ్లలో బంద్ అవుతుంది. ఒక్క బ్యాండ్ మాత్రం 5 నెంబర్ మాత్రం స్పీడ్గా తిరుగుతుంది. ఇగో ఈ స్పీడ్ ఒక్కటే తిరుగుతుంది, మిగతా దానివల్ల తక్కువ కూడా తిరుగుతుంది, పూర్తిగా ఆగిపోతుంది. అటువంటిప్పుడు దీన్ని ఖచ్చితంగా మార్చుకోవాల్సి వస్తుంది. దీని లోపల పిఎఫ్ తోటి తయారై ఉంటాయి. ఇప్పుడు దీన్ని మార్చే విధానము మీ ఇంట్లోనే మీరు మార్చుకోవచ్చు. దాని గురించి అని ఇప్పుడు వీడియో చేస్తున్నా. ఈ టెక్నీషియన్ తోటి అవసరం కూడా ఉండదు, మీరే మార్చుకోవచ్చు. ఫస్ట్ మెయిన్ స్విచ్ కట్ చేసుకుంటుంటే కట్ చేసుకోవాలి. లేదు టెక్నిక్గా హుషారుతోటి చేసుకుంటాం అనేటోళ్ళు మాత్రం డైరెక్ట్ మీరే చేసుకోవచ్చు. ఇప్పుడు పక్కకి స్క్రూ డ్రైవర్ పెట్టి దీనికి కాలర్ లాగా కొట్టొస్తుంది. ఈ కాలర్ను ఇట్లా లేపితే ఈ పైన ఉన్న ప్లేట్ ఏదైతుందో ఈ ప్లేట్ మొత్తం టక్ 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 అని ఊడి వస్తుంది ఫ్రెండ్స్. ఇట్లా దీన్ని ఇరిగిపోకుండా నిదానంగా ఖాళీ క్లిప్పులు లేకుండా అది తప్పిస్తే ఆటోమేటిక్ ఇది బయటకు వచ్చేస్తుంది. ఇది వచ్చేసిన తర్వాత దీన్ని తీసి పక్కకు పెట్టుకొని దీనికి 4 స్క్రూలు వస్తాయి. కొన్నిటికేమో ఓపిక లేక కొందరు 2 వేస్తారు, కానీ కంపెనీకి వెళ్ళి వచ్చేది 4 స్క్రూలు వస్తాయి. ఇప్పుడు స్క్రూలు ఉంటాయి 2 అంగుళాల వరకు, 5 mm స్క్రూలు ఉంటాయి దీని లోపల. ఈ స్క్రూలను వచ్చేసి నిదానంగా అన్నీ తిప్పుకొని యాంటీ క్లాక్ వైజ్ అంటే గడియారానికి వ్యతిరేక స్థితిలో ఉల్టా తిప్పాలి. తిప్పితే ఇది ఎడమ పక్కకి తిప్పాలన్నట్లు తిప్పితే ఇది బయటకు వచ్చేస్తుంది. వచ్చేసిన తర్వాత ఈ యొక్క బోర్డును నిదానంగా ఒక్కొక్కటి 4 స్క్రూలు తీసుకున్నాక బోర్డు బయటకు వచ్చేస్తుంది. వచ్చేసినాక మనం ఫ్యాన్ స్విచ్కు, ఫ్యాన్ పక్కనే ఉంటుంది ఆ స్విచ్ నుంచి ఒక వైరు ఒకటి గోడ లోపలికి వెళ్ళిపోయేటి, ఫ్యాన్ లోపలికి ఒక వైరు పోతుంది. ఈ దానికి 2 వైర్లు ఉంటాయి ఫ్రెండ్స్. ఈ ప్రెస్సింగ్ కానీ స్క్రూ టైప్ కానీ ఈ రెగ్యులేటర్ ప్రతి రెగ్యులేటర్కు 2 వైర్లు ఉంటాయి, ఒకటి ఇన్ను ఒకటి అవుట్పుట్ అని. ఇన్పుట్కి వెళ్ళి మనం స్విచ్కి వెళ్ళి తీసుకొని అవుట్పుట్గా ఫ్యాన్ వరకు పంపించాల్సి ఉంటుంది. ఇది అప్పుడు పనిచేస్తుంది అన్నట్లు. దీనికి 4-5 వైర్లు అట్లా ఉండవు, కేవలం 2 వైర్లు ఉంటాయి. ఆ 2 వైర్లను మనం గుర్తుపెట్టుకొని ఇప్పుడు బోర్డు బయటకు తీసినాక స్విచ్ దగ్గర నుంచి ఒక వైర్ వస్తుంది, అది ఇన్పుట్ వైర్ అంటే లోపలికి వెళ్ళిపోతుంది దీని లోపలికి. ఇది ఫ్యాన్కు న్యూట్రల్ ఫేజ్ ద్వారా సిరీస్ అయి ఉంటుంది కాబట్టి ఇది 2 వైర్లతోటి నడుస్తుంది అన్నట్లు. ఇక్కడ నుంచి ఈ 2 దానికి ఇక్కడ పక్క 2 వైర్లు స్క్రూలు దీన్ని ఉన్నాయి కదా, ఇవి 4 మొత్తం స్క్రూలకు చిన్న క్లిప్ మాదిరి ఇచ్చింటాడు. దానిలను తిప్పేసుకుంటే మనకు 4 స్క్రూలు ఊడిపోయినాక ఇది బయటకు వస్తుంది. ఇప్పుడు ఇది ఒకటి పైకి పోయింది, ఈ టేప్ కొట్టుకొని ఉంది కదా ఎర్ర వైరు, ఇది ఫ్యాన్లోకి వెళ్ళిపోయింది. ఈ రెండోది వచ్చేసి స్విచ్లోకి వచ్చేసింది. స్విచ్కు ఏదైతే అవుట్పుట్ ఉంటుందో స్విచ్లో ఆ అవుట్పుట్ కనెక్షన్కి ఉంటుంది. కింది పక్క మొత్తం కరెంట్ సప్లై ఉంటే పైన ఉన్న స్క్రూకు దీన్ని కూడా తీసుకున్న తర్వాత దీన్ని అదేవిధంగా ఈ స్క్రూలు కూడా తీసుకొని ఈ స్విచ్ని ఏముందంటే స్క్రూలు లేకుంటాయి, ఖాళీ ప్రెస్సింగ్ ఉంటుంది కాబట్టి స్క్రూ డ్రైవర్ తోటి దీన్ని కొద్దిగా కదిలించుకుంటూ బయటికి తీసేస్తే స్విచ్ కంప్లీట్ బయటికి కూర్చొస్తుంది. ఇగో ఈ విధంగా బయటికి మనం దీన్ని స్విచ్ ద్వారా విడదీసుకున్న తర్వాత ఈ పైన ఉన్న టేప్ ఉన్నదైతే ఉందో ఆ వైర్ను కూడా మనం తీసుకున్న తర్వాత దీన్ని ఇట్లా స్క్రూ డ్రైవర్ పెట్టి
కొద్దిగా ప్రెస్ చేసుకుంటే బయటికి వత్తితే ఇది బయటకు వచ్చేస్తుంది. ఈ విధంగా దీన్ని తీసుకుని ఉంటుంది. అలాగే మళ్ళీ కొత్తది కూర్చుని పెట్టేటప్పుడు కూడా దీన్ని 2 వైర్లు లోపలికి వేసుకొని దాన్ని ఈ పొజిషన్ సరిగా పెట్టుకోవాలి. ఉల్టా సీదా ఉంటుంది దీని లోపల. దాని మీద సింబల్ను బట్టి మారు అని ఉల్టా లేకుండా సీదా, లేదా ఏదైనా కంపెనీ బ్రాండ్ ఉంటే కంపెనీ బ్రాండ్ది పేరు సీదా వచ్చేటట్లు చూసుకొని ఎట్లా వేసినా నడుస్తుంది. కిందికి వేసినా నడుస్తుంది, కానీ గలీజ్గా నడకూడదు. అంటే సరిగ్గా మార్క్ చూసుకొని దీన్ని ఇదే విధంగా పెట్టి గట్టి ఏళ్ళతోటి ప్రెస్ చేస్తే టక్ టక్ అని దాని లోపల పోయి కూర్చుంటుంది. ఇది ప్రెసింగ్ టైపు. ఇంకా స్క్రూ టైప్ ఏమో అంత చెప్పేట అవసరం ఉండదు, ఎవరైనా మార్చుకోవచ్చు. ప్రెస్సింగ్ దాంట్లోనే ఎక్కువ శాతం కొద్దిగా కాడు పడుతుంటారు. కాబట్టి దీని గురించి వీడియో చేసి పెట్టని చెప్పి ఒక సబ్స్క్రైబర్ కూడా దాన్ని నేను చేసి పెడుతున్నాను. ఇది చాలా తేలికగా ఇట్లా కూర్చోబెట్టుకోవచ్చు. ఒకవేళ మీకు భయం అనిపిస్తుంది అంటే ఖచ్చితంగా మెయిన్ బంద్ చేసుకోండి. కరెంటు కదా, షార్ట్ కొట్టే ప్రమాదం ఉంటుంది. ఈ వైర్లు కలిపేటప్పుడు కూడా టెస్టర్ తోటి దీనికి కరెంట్ ఉందా లేదా చూసుకున్న తర్వాత ఈ రెండింటి మనం పైకి పోయిన వైరు, ఈ రెగ్యులేటర్లకి వెళ్ళి వచ్చిన అవుట్పుట్ వైరు రెండింటిని మనం సరిగ్గా పెట్టి చుట్టేసుకొని టేప్ కొట్టేయాలి ఫ్రెండ్. ఆ తర్వాత రెండో కొన ఏదైతే ఉందో దాన్ని తీసుకొచ్చి స్విచ్ లోపల కనెక్ట్ చేసుకోవాలి. ఇంకా దీంట్లో ఇంతే పని ఫ్రెండ్. తర్వాత మళ్ళీ యథావిధిగా 4 స్క్రూలు ఏ విధంగానో ఆ విధంగా గోడకున్నాయి ఫిట్ చేసి దానిపైన ఉన్న కవర్ వేసేది ఉంటుంది. నా ఛానల్ ఒకవేళ మీకు మంచిగా అనిపిస్తే నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు ఉంటే ఖచ్చితంగా లైక్ కొట్టండి. దేని గురించి వీడియో చేయాలో మీరు కామెంట్ పెట్టండి, దాని మీద నేను వీడియో చేసి పెడతాను. ఇట్లా మీ అశోక్ గౌడ్, అశోక టెక్నికల్ మస్తీ తెలుగు ఛానల్ ఫ్రెండ్స్. అలాగే హిందీ ఛానల్ కూడా. అర్థమైంది కదా. ఇప్పుడు దీనికి రెండింటికి కలిపి ఒక పక్కకు ఎక్కడ కాంటాక్ట్ కాకుండా టేప్ వేసేసుకున్నాలి. వేసేసుకున్న తర్వాత ఈ యొక్క స్క్రూను కూర్చుని పెట్టుకొని స్విచ్లో ఉండేది అవుట్పుట్ది ఇన్పుట్ది 2 సరిగ్గా కూర్చునెట్టుకొని వైర్లు దానికి దీనికి బోర్డుకి తగలకుండా అక్కడిక్కడ కాంటాక్ట్ కాకుండా దాన్ని ఇట్లా గీరుకొని దీని లోపలికి వెళ్ళి వైర్ బయటికి తీసుకొని పైన కవర్ను తొలగించి ఇది మంచిగా స్విచ్లో కూడా సరిగ్గా కనెక్ట్ అయిందా, లూజ్ ఉందా, మంచిగా కనెక్ట్ అయిందా చూసుకొని దీన్ని మనం ఫిట్ చేసుకోవాలి స్క్రూ టైట్గా. అలాగే అన్ని స్క్రూలను కూడా బోర్డులో ఉన్న లూజ్ కాంటాక్ట్ ఉన్నాయేమన్నట్టు కూడా పోతాయి. కాబట్టి అన్ని స్క్రూల మీద కూడా ఒకసారి టెస్ట్ చేసి మనం మిగతా స్విచ్లే కూడా టైట్ చేసుకున్నాలి. టైట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్విచ్ కరెంట్ ఉంది, కరెంట్ ఉండగానే నేను వర్క్ చేస్తున్నా. అందరు కూడా వర్క్ అట్లా చెయ్యకండి, ఎందుకంటే ఎక్కడైనా తగిలితే షార్ట్ కొడుతుంది. కాబట్టి ఆ కొద్దిసేపు మెయిన్ దగ్గర బంద్ చేసేసి మీరు వర్క్ చేయండి. ఇది చేసిన తర్వాత మళ్ళీ మెయిన్ ఆన్ చేసుకొని మనం కంటిన్యూటీ చెక్ చేసుకోవచ్చు. ఇగో స్విచ్కు కింది పక్క కరెంట్ వచ్చింది కాబట్టి పైకి వెళ్ళి అవుట్పుట్ వస్తుంది. స్విచ్ ఆన్ చేసినప్పుడు స్విచ్కి పై పక్క దీన్ని కనెక్షన్ ఇచ్చుకునేది ఉంటుంది. ఈ విధంగా ఇచ్చుకున్న తర్వాత మనం సరిగ్గా పనిచేస్తుందా లేదా చెక్ చేసిన తర్వాతనే ఈ 4 స్క్రూలను పెట్టాలి. ఒకవేళ కొత్తవి వచ్చినా కానీ కొన్ని ఏమవుతాయంటే సరిగ్గా పనిచేయవు, కాబట్టి అప్పుడు మళ్ళీ ఇబ్బంది అవుతుంది. డబల్ ఇప్పకుండా దీన్ని ఈ విధంగా పెట్టి ఈ రెగ్యులేటర్ సరిగ్గా పనిచేస్తుందా లేదా, బ్యాండ్లు గిన్లు కొన్నిటికేమో ఇదేమో వాల్యూమ్ కంట్రోల్ టైప్ది, కొన్నికి టక్ 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 అని బ్యాండ్ల టైప్ వస్తాయి. వీటిని సరిగ్గా చెక్ చేసుకొని ఆ తర్వాత అంతా పొజిషన్ ఓకే అయితే మళ్ళీ దీన్ని స్క్రూలు వేసేసి టైట్ చేసుకునేది ఉంటుంది ఫ్రెండ్స్. ఇది నా తెలుగు టెక్నిక్ అండ్ హిందీ టెక్నిక్ ఛానల్. దీన్ని కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వైర్ల కిందికి వెళ్ళకుండా, అదేవిధంగా లోపల మంచి ఏదైనా పాత టూత్ బ్రష్ అటువంటిది పెట్టి దుమ్ము జాలి గీలు ఉంటే తీసేయండి, క్లీన్ అయిపోతుంది. తర్వాత ఈ దాన్ని పైకి వెళ్ళి మనం స్క్రూ వేసినప్పుడు లోపల థ్రెడ్లతోటి ఒకటి ఉంటుంది, దానికి సరిగ్గా కాంటాక్ట్ చేసి మనం టైట్ చేస్తే ఈ యొక్క స్విచ్ బోర్డు బిగింపు ప్రక్రియ కూడా కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు మనం టైట్ చేస్తున్నాం. ఈ విధంగా పెట్టి 4 సైడ్లు 4 టైట్ చేసుకున్న తర్వాత ఇది గోడకు పూర్తి స్థాయిలో అణిగినట్టుంటుంది. అప్పుడు మనం పైన ఉన్న ఫ్రేమ్ను కూర్చోబెట్టాల్సి వస్తుంది. ఫ్రేమ్కు మనం ఎలాంటి ఒత్తిడి లేకుండా ఎరిగిపోకుండా ఖాళీ ఇట్లా పెట్టేసి ప్రెస్ చేస్తే ఇది టక్ 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 అని కూర్చొని దీన్ని
కంప్లీట్ వర్క్ అయిపోయినట్లయితుంది. ఇప్పుడు దీని మీదే కాకుండా ఇన్వర్టర్ కనెక్షన్స్ స్విచ్ బోర్డ్లో ఎట్లా ఇవ్వాలి, అలాగే ఈ రెగ్యులేటర్ ఖరాబ్ అయితే కూడా మనం స్వతహాగా బాగు చేసుకోవచ్చు. అలా రెగ్యులేటర్ బాగు చేసుకునేది పారేయకుండా రెగ్యులేటర్లో వచ్చే పిఎఫ్లు 105, 650 వోల్టేజ్ ఉంటాయి. ఇవి పిఎఫ్లు తెచ్చుకొని కూడా మనం ఈ రెగ్యులేటర్ అనేది బాగు చేసుకోవచ్చు. అలాగే రెసిస్టర్లు ఉంటాయి, అవి కాలిపోతే దాని ప్లేస్లో ₹2, ₹3 రెసిస్టర్లు వస్తాయి. ఆ రెసిస్టర్లు కూడా వేసి మనం యథావిధిగా రెగ్యులేటర్ని బాగా చేసుకోవచ్చు. ఆ వీడియోలు కూడా తొందరలోనే పెడతా. ఒక రెగ్యులేటర్కి వచ్చి మనకు ₹140, ₹160 అయితే కొత్తది. అలా కాకుండా మనకి ₹20, మళ్ళీ కొత్తదానిగా చేసుకునికే రిపేర్ కూడా వీడియోలు పెడతా. ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇట్లా 4 సైడ్లు పొజిషన్ సరిగా పెట్టి స్క్రూలు వేసేసుకుంటే దీన్ని పైన ఈ కవర్ అనేది కూర్చుంటుంది, అయిపోయి దీనిపైన ఏముంటుంది షో కొరకు నీట్గా ఉండేటి ప్లాస్టిక్ కవర్ ఉంటుంది. దాన్ని మనం ప్రెస్ చేసేస్తే టక్ అని కూర్చుంటుంది. ఈ వర్క్ కంప్లీట్ అయినట్లు అయిపోతుంది. ఈ విధంగా మీ ఇళ్ళల్లో మీరు ఎప్పుడైనా అయినప్పుడు మెయిన్ బంద్ చేసుకొని దీన్ని స్క్రూ డ్రైవర్ సాయంతో బయటికి లాక్కొని ఈ స్క్రూలను ఇప్పి మీరే రెగ్యులేటర్ను మార్చుకోవచ్చు స్వతహాగా చేసుకునే వాళ్ళకు. లేదు ఎలక్ట్రీషియన్ చేయాలనుకునే వాళ్ళకు అది వేరే విషయం. కావున దయచేసి ఈ వీడియో చూసి మీరు ఈజీగా మీ ఇంట్లోనే ఈ ఏదైతే బోర్డు ఉందో బోర్డుకు ఇప్పడము, ఫిట్ చేయడము, అలాగే స్విచ్లు పోతే కూడా మీరు స్విచ్ పొజిషన్లో స్విచ్ దీనికి స్క్రూ టైప్ ఉండదు, ఖాళీ ప్రెస్సింగ్ ఉంటుంది. మీరే స్వతహాగా ఈ స్విచ్ను బయటికి తీసుకొని స్విచ్లు కూడా మార్చుకోవచ్చు, అలాగే సాకెట్లు మార్చుకోవచ్చు. ఈ రెడ్ కలర్ వస్తుంది ఇండికేటర్ లైట్, దీన్ని కూడా మార్చుకోవాలనుకుంటే మీరు పని చేయకుంటే తీసుకొని మీరే మార్చుకోవచ్చు. ఓకే మై ఫ్రెండ్స్, ఈ విధంగా మనం దీని యొక్క క్యాప్ని పెట్టేసి ఇట్లా పైకి వెళ్ళి ప్రెస్ చేసుకుంటూ వస్తే ఇది టక్ అని కూర్చొని ఇది మనకు ఫిట్ అయిపోతుంది. ఈ విధంగా ఒక సభ్యుడు నా యొక్క సభ్యుడు కోరిన మేరకు ఆయన కొరకు ఇది చేసి పెట్టినాను. చూసినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు. అలాగే అశోక టెక్నికల్ మస్తిని ఆదరిస్తున్నందుకు థ్యాంక్స్ మై ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.